హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనము క్వశ్చన్ నెంబర్ 22 గురించి చేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 22 ఏ చాప్టర్ నుంచి వస్తుంటే డిఫరెన్షియేషన్ నుంచి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 22 డిఫరెన్షియేషన్లో మనం ఏ క్వశ్చన్స్ నేర్చుకుందాము. ఆల్రెడీ ఏ క్వశ్చన్ వచ్చిందో ఒకసారి చూద్దాం. చూడండి మా ఒకసారి చూడండి మా డిఫరెన్షియేషన్ 7 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ ఎంతమ్మా మనకు? క్వశ్చన్ నెంబర్ 22. నేను క్వశ్చన్ నెంబర్ ఎందుకు చేస్తున్నానంటే మనం క్వశ్చన్ ఆడ 7 మార్క్స్ క్వశ్చన్ చూసినే ఆ స్ట్రైట్ లైన్లో 3 థీరమ్స్ ఉన్నాయి, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇమేజ్ థీరం, ఫుట్ ఆఫ్ థీరం, ఇవి చూసుకుంటే అయిపోయి అట్లా మనకు ఐడెంటిఫై క్వశ్చన్ కోసమే నేను క్వశ్చన్ నెంబర్ వైజ్ చెప్తున్నాను. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 22 ఏంది? డిఫరెన్షియేషన్లో చూడమ్మా, డిఫరెన్షియేషన్లో మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే 1 2 3 4 5 6 7 మా. ఈ 7లో నీకు ఒక బెనిఫిట్ ఉంది. 7లో ఒక ప్రాబ్లం వచ్చేసింది మనకు. 7లో ఒక ప్రాబ్లం మార్చి 2024లో వచ్చింది. ఏది? sin power log x plus x power sin x. ఈ ప్రాబ్లం వచ్చేసింది మనకు 2024 మార్చిలో ఈ ప్రాబ్లం వచ్చేసింది. అంటే ఈ ప్రాబ్లం తీసేస్తాం, ఈ ప్రాబ్లం రాదు. అంటే దీని బదులే మళ్ళీ వేరే ప్రాబ్లం వచ్చి ఇది పైన చూడండి, x power tan x plus sin power cos x. ఇదైనా రావచ్చు, దీని బదులు ఇదైనా రావచ్చు. కానీ మనకు డిఫరెన్షియేషన్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మా డిఫరెన్షియేషన్లో నేను చాలా సింపుల్ వేలో ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పేశాను మీకు. ఎంత సింపుల్గా ఉంటాయంటే అంత సింపుల్గా ఉంటుంది. ప్లస్ డిఫరెన్షియేషన్ అనేది అందరూ భయపడుతుంటారు, కానీ ఆ డిఫరెన్షియేషన్లో మీకు ప్రాబ్లమ్స్ ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా చెప్పి ఆ ప్రాబ్లమ్స్కు ఫార్ములాస్ కూడా చెప్పాను. ఫార్ములాస్ కూడా కొన్ని గుర్తులు చెప్పాను. అంటే d/dx sin x ఏం రావాలా, d/dx cos x ఏం రావాలా, d/dx x³ ఏం రావాలా అనేది సింపుల్ వేలో చెప్పాను. మీరు మన ఛానల్లో వెళ్ళి ఆ వీడియో చూసుకొని ఈ క్వశ్చన్స్ చూసుకోండి. ఈ సంవత్సరం ఖచ్చితంగా గెస్ చేసే ప్రాబ్లం ఏదంటే √1 - x² plus √1 - y² is equal to a into x minus y. Then prove that d/dx √1 - y² by √1 - x². ఇదైనా రావచ్చు, లేకుంటే y is equal to tan inverse ఇదైనా రావచ్చమ్మా, లేకుంటే మనకు ఈ 2 ప్రాబ్లమ్స్ రావచ్చు. ఖచ్చితంగా ఈ 2 కానీ బాగా చూసుకోండి. అట్లానే మిగతా చూసుకోండి, కానీ మనం గెస్ చేసేది ఈ 2 కానీ ఇస్తాయి. ఇవన్నీ నేను మన ఛానల్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, సింపుల్ వే చేశాను. ఒకసారి డిఫరెన్షియేషన్ కూడా చూసుకోండి. ఖచ్చితంగా మనకు దీని నుంచి ఒక ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే నేను స్ట్రైట్ లైన్ చెప్పాను, స్ట్రైట్ లైన్ చేశాను, డిసిడిఆర్స్ చెప్పాను, డిఫరెన్షియేషన్ చెప్పాను. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్లో ఒకటి కన్ఫామ్గా వస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవే. ఇంకా నేను ఇప్పుడు చెప్పే చాప్టర్లో ఏవి ఇంపార్టెన్స్, ఏవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవే ఛానల్లో వెళ్ళి ఆ వీడియోస్ 1-2 సార్లు వినండి. ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. డిఫరెన్షియేషన్లో ఇవి మార్క్స్.